ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30 తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుర్రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం వారి జ్యోతిష్య బలం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. అలాగే మాత్రం ఈ నెలలో ఒక విశేషం ఉన్నదండి. ఉగాది గడియ ఉన్నది, శ్రీ క్రోధినామ సంవత్సరం ఉంది. క్రోధినామ సంవత్సర బలం కూడా వారి మీద ఎలా ఉందో చూద్దామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి. ధనుస్సు రాశి వారి జాతకంలో గవ్వలు 6 గవ్వలు పడ్డాయండి. శుక్రమహారదశ గవ్వలు పడ్డాయి. కూర్చుంటే రాజు, లేస్తే మంత్రి, తిరిగితే సేనాధిపతి. వారు పట్టిందల్లా బంగారం ఉన్నదండి. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆకస్మికమైన ప్రయాణాలు ఉంటాయి. వారి పేరు మీద అంశబలం మంచిగా ఉంటుంది. శుక్రస్థానం కొందరికి ఉచ్చస్థానంలో ఉన్నవారికి మాత్రం తిరుగు ఉండదు. స్త్రీ సుఖం ఉంటుంది, స్త్రీలతో సహకారం ఉంటుంది, స్త్రీలతో ధనయోగం ఉంటుంది. స్త్రీలతో మాత్రం చాలా వరకు తల్లి కావచ్చు, భార్య కావచ్చు, ప్రియురాలు కావచ్చు, లేదా అక్క కావచ్చు, చెల్లె కావచ్చు, వదిన కావచ్చు, ఎవరైనా స్నేహితురాలు కావచ్చు, సహకారం అయ్యే అవకాశం ఉంది. అలాగే పురుషులకు కూడా మాత్రం స్త్రీలతో సహకారం అవుతుంది. అలాగే స్త్రీలకు కూడా మాత్రం స్త్రీకి స్త్రీనే శత్రువులు అంటారు, కానీ వీరికి స్త్రీలు కూడా సహకారం చేసే అవకాశం ఉంది. చేసుకున్న భర్త కావచ్చు, లేదా అన్నదమ్ములు కావచ్చు, సాయం చేసే అవకాశం ఉన్నదండి. విద్యాస్థానంలో కలిసి వస్తుంది వీరి జాతక బలానికి. మూల నక్షత్ర జాతకులు సరస్వతి మాత నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం తిరుగు ఉండదు వారి జాతక బలానికి. వారు ఖచ్చితంగా మాత్రం మూల నక్షత్రం రోజు మాత్రం వారు సరస్వతి మాతకు పూజ చేయటం. అలాగే మాత్రం వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం అమ్మవారు శక్తిగల దేవత సంతోషి మాత కానీ, రాజరాజేశ్వరి దేవత కానీ, లేదా గాయత్రి మాత కానీ, లేదా విజయవాడ కనకదుర్గమ్మను కానీ వీరిని ఖచ్చితంగా పూజ చేయాలండి. చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. సంతానంలా, కుటుంబంలో, ఆరోగ్యంలా, ఆయుర్వేద యోగంలా అన్ని సౌభాగ్యాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సర్వశుభాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దృష్టి దోషం అధికం ఉంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు తిరుగుండదు వారి పేరు మీద. నిందలు, చిక్కులు, చికాకులు, బాధలు పడ్డవారికి మాత్రం చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం ధనుస్సు రాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలు 4 గవ్వలు పడ్డాయండి. మిశ్రమ ఫలితం ఉన్నదండి. మిశ్రమ ఫలితం ఎలా అంటే వీరి జాతకానికి నమ్మక ద్రోహం చేసేవారు ఎక్కువ ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారి జాతకంలో సనాతన ధర్మం పాటిస్తారు, పెద్దల మాట వింటారు, స్నేహితుల మాట వింటారు, సన్నిహితుల మాట వింటారు. ఒకరు మోసం చేసినా కూడా మాత్రం మనసులో ఉంచుకుంటారు తప్ప వారితో గొడవ పెట్టుకునే గుణం కాదు. వారికి ఒక రకంగా మనకు గుణపాఠం చెప్పినలే అనుకుని తీసుకునే స్వభావం ఉంటుంది. వారి కాడ మంచి స్వభావం ఉంటుంది. ఒకరితో మోసపోయినా కూడా ఒకందుకు అంతా మనం మంచికిలే అనుకునే స్వభావం ఉంటుంది. సామాన్యంగా ఒకరి కాడ మోసపోతే విపరీతమైన మోసపోయే అవకాశం ఉంటుంది. కానీ ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే ఆదాయ విషయంలో, ధన విషయంలో, గ్రహాల విషయంలో అంత మంచిగా ఉంది. కానీ నరదిష్టికి నాపరాళ్ళు కరిగిపోతాయండి. నరదిష్టి ఎక్కువ ఉంది వీరి జాతక బలానికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పూజ ఉంటుందండి. ఈ నరదిష్టి తొలగించుకోవడానికి మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం వీరి కులదేవత ఆచార ప్రకారం, లేదా మరి వీరి వంశదేవత ఆచార ప్రకారం, వంశదేవుడి ఆచార ప్రకారం, కులదేవుడి ఆచార ప్రకారం పూజలు చేసుకోవడం చాలా వరకు శుభప్రదం ఉంటుందండి. క్రోధినామ సంవత్సరం వీరి మీద విపరీతమైన చిక్కులు, చికాకులు ఉన్నాయండి. ముఖ్యంగా మాత్రం శనేశ్వరుడు అనుకూలమైన గ్రహం నడుస్తుంది. వారికి శని అనుకూలంగా నడుస్తుంది, కానీ మాత్రం రాహుగ్రహం అనుకూలంగా లేదు. జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా వీరి పేరు మీద రాహుగ్రహం అనుకూలంగా లేదు. గురుగ్రహం కూడా అంతగా అనుకూలంగా లేదు. కేతుగ్రహం అనుకూలం ఉన్నది వీరి జాతకానికి. నవగ్రహాలలో వీరికి ముఖ్యంగా మాత్రం ఇప్పుడు 4 గవ్వలు పడ్డాయి. 4 దిక్కులు పోయినా చిక్కులు, చికాకులు పడే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మాత్రం 60% కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఇంటర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ చదువుకున్న వారికి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా అనుకున్నది సాధించే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. కానీ మాత్రం ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారు మాత్రం పర్మనెంట్ కాని వారు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. వేరే ప్రాంతం ఆఫీస్ బదలాలనుకునేవారు తప్పకుండా మాత్రం బదిలీ అయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకు విపరీతమైన చిక్కులు, చికాకులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. 3వసారి గవ్వలేసి చూద్దామండి వారి పేరు మీద. ఇప్పటి వరకు అయితే వారి జాతక బలానికి 10 గవ్వలు పడ్డాయండి. మొదట 6 గవ్వలు, తర్వాత 4 గవ్వలు. 3వసారి గవ్వలేస్తే పడ్డాయండి 6 గవ్వలు. శుక్రమహారదశ వదిలిపెడతలేదు వారి జాతక బలంలా.
ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం భార్యాభర్తల సంసార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. 16 సంవత్సరాల నుంచి పడితే 24 సంవత్సరాలు ఉన్న వారికి విపరీతమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. 24 సంవత్సరాల నుంచి పడితే మాత్రం 33 సంవత్సరాల వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. ప్రేమ వ్యవహారాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా గోమాతకు పూజ చేయడం, అలాగే మాత్రం ఏప చెట్టు రావి చెట్టు రెండు కలిసి ఉంటాయండి. పార్వతీ పరమేశ్వరుల స్వరూపం, విష్ణు లక్ష్మి స్వరూపం, బ్రహ్మ సరస్వతి స్వరూపం కాబట్టి ఆ చెట్టుకు 3 భాగాలు ముగ్గురు దేవతలు ఉంటారు, ముగ్గురు దేవుళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పూజ చేయాలండి. చేస్తే చాలా మంచిది. 21 వారాలు 21 చుట్లు మాత్రం దారం చుట్టి వాటిని మాత్రం పసుపు ముద్దతో అద్దుకుంటూ మాత్రం దానికి చెట్టు కట్టాలండి. చాలా వరకు శుభ ఫలితం ఉంటుంది. కానీ మాత్రం మరి జ్యోతిష బలంలా సంతాన దోషమున్న, సంసార దోషమున్న, కుటుంబ దోషమున్న, ఆరోగ్య దోషమున్న తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అంశబలం మంచిగా ఉంటుంది. వ్యాపారస్తులకు తిరుగు ఉండదు. వీరి జాతక బలానికి విదేశానంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం స్త్రీలు ఫ్యాన్సీ రంగంలో నడిచేవారు కలిసి వస్తుంది. అలాగే టైలరింగ్ నడిచేవారికి కలిసి వస్తుంది. వ్యాపార విషయంలో కలిసి వస్తుంది. స్త్రీలు ఈ కాలంలో ఈ ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేయకూడదని ఏం రూల్స్ లేదండి. కాబట్టి ప్రపంచం తగ్గట్టు మన భారతదేశంలో కూడా మాత్రం చాలా వరకు మాత్రం 100లో వారికి మాత్రం 33% రిజర్వేషన్ అంటున్నారు. కానీ వాటిలో కనీసం 25% రిజర్వేషన్ నడుస్తుంది. కాబట్టి భగవంతుడి దయ వలన మాత్రం విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా వారు నచ్చిన వృత్తిలో మాత్రం రాణించే అవకాశం ఉంది. అలాగే ఈ వృత్తి వ్యాపారంలో రాణించి అలాగే ఇంటిని, కుటుంబ సభ్యులని కూడా మాత్రం గౌరవనీయంగా ఉంచుకునే అవకాశం ఉంటుందండి. వీరి జాతక బలంలో గౌరవనీయమైన పొజిషన్లో ఉంటారు. వివాహం కాని వరకు వివాహ బలంలో కలిసి వస్తుంది. సంతాన బలం లేని వరకు సంతాన బలంలో కలిసి వస్తుంది. కానీ భార్యాభర్తలతో మాత్రం తగాదాలు, చిక్కులు, చికాకులు, కొట్లాటలు, కోర్టు కేసులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. భూమి తగాదాలు ఉన్నవారు, స్థలం తగాదాలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యవసాయ విషయంలో, గట్టు విషయంలో కూడా కొట్లాటలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి వీరి జాతకంలో మోటార్ ఫీల్డ్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాజకీయ నాయకులకైతే కలిసి వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూడాలంటే బోధన రంగం వారికి, రెవెన్యూ రంగం వారికి, మున్సిపల్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రక్షణ రంగం వారికి, న్యాయరంగం వారికి ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా వీరి పేరు మీద నరదిష్టి అధికం ఉందండి. నరదిష్టి తొలగించుకుంటే చాలా వరకు శుభయోగం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.